ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ఫ్రెండ్స్ ఈరోజు జనవరి 3వ తారీఖు. ఈరోజు ది గ్రేట్ మహిళామణి. మహిళా మూర్తుల్లో అత్యంత గొప్ప వ్యక్తి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ది గ్రేట్ మహిళామణి సావిత్రిబాయి పూలే గారి జన్మదినం. అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్ర మహిళా ఉపాధ్యాయుల అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాస్తవానికి సావిత్రిబాయి గారి పూలే జన్మదినం సందర్భంగా ఈ రోజుని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా మన తెలంగాణ గవర్నమెంట్ మాత్రమే జరుపుకుంటుంది. కాబట్టి మహిళా ఉపాధ్యాయులందరికీ, ఎందుకంటే తను మొట్టమొదటి ఈ దేశంలో ఒక ఉపాధ్యాయురాలు, మహిళా ఉపాధ్యాయురాలు. సో, కాబట్టి ఈరోజు తన సారథ్యంలో, తన వారసత్వంలో పనిచేస్తున్నటువంటి మహిళా ఉపాధ్యాయులందరికీ పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా ఒక్కసారి సావిత్రిబాయి పూలే గారి గురించి తెలుసుకుందాం. తను ది గ్రేట్ మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి. తనకి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే పూలే గారితో వివాహం జరిగింది. ఆ రోజుల్లో బాల్య వివాహాలే చాలా జరిగేటివి. 1831 జనవరి 3న తను జన్మించారు. సో, 10 ఏళ్లకే తనకి వివాహం జరిగింది. వివాహం అయినప్పటికీ అప్పటికే జ్యోతిరావు పూలే గారు విద్యను అభ్యసిస్తూ ఉన్నాడు. కానీ ఆ రోజుల్లో ఓన్లీ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే విద్యను అభ్యసించేవాళ్ళు. శూద్రులు, మరి అస్పృశ్యులు వీళ్ళకి విద్య చాలా దూరంగా ఉండేది. ఆ క్రమంలో విద్యావంతుడైనటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. తాను విద్యావంతుడైన తర్వాత తన భార్యలో ఉన్న చురుకుదనాన్ని చూసి, యాక్టివ్‌నెస్‌ని చూసి, ఇంత చురుగ్గా ఉంది, నువ్వు కూడా నేర్చుకోవాలి విద్య అని చెప్పి ఒక బలపం అన్నీ కొనిచ్చి, నిజంగా ఒక బడి పంతులు ఎలాగైతే కూర్చొని ఒక విద్యార్థికి పాఠం చెప్తాడో, అదే విధంగా తను తన భార్యకి పాఠం చెప్పడం మొదలుపెట్టాడు. సో, అప్పుడు జ్యోతిరావు గారి మీద అనేక విమర్శలు, అనేక మంది ఆడవాళ్ళకి అప్పుడు చదువు అంటే అసలు చాలా దూరం. ఆడవాళ్ళు చదువుకోకూడదు అనేటువంటి నిబంధనలు నడుస్తున్నటువంటి కాలం అది. సో, ఆ సమాజంలో నువ్వు భార్యకి పాఠాలు చెప్పడం ఏంటి? మహిళలకు పాఠాలు చెప్పడం ఏంటి? అని చెప్పేసని జ్యోతిరావు గారి మీద అనేకమైనటువంటి దాడులు కూడా జరిగినటువంటి సందర్భం. ఆ సందర్భాలన్నిటిని వదిలిపెట్టి పట్టించుకోకుండా తన భార్యను ఒక మంచి విద్యావంతురాలుగా తీర్చిదిద్దడం జరిగింది. ఆ తర్వాత జ్యోతిరావు గారికి ఒక పాఠశాల పెట్టాలి అనే ఆలోచన వచ్చింది. ఆ పాఠశాల పెట్టి దాంట్లో ఒక పంతులు గారిని కూడా ఉపాధ్యాయుడిగా చేర్చుకోవడం జరిగింది. సో, ఉపాధ్యాయుడు పంతులు గారు పాఠాలు చెప్తుంటే తను మాత్రం వెళ్లి శూద్రుల్ని, దళితులని తీసుకొచ్చి ఆ విద్యా సంస్థల్లో చేర్పించే పనిలో ఉండేవాడు. సో, ఈ క్రమంలో ఆ పంతుల్ని మిగతా పంతులందరూ బెదిరించి బడికి రాకుండా చేశారు. అప్పుడు పూలే గారికి ఏం చేయాలో తోచని పరిస్థితి అయింది. ఆ సమయంలో సావిత్రిబాయి గారిని ఇంట్లో నుంచి తీసుకొచ్చి, "నువ్వే పంతులు, నువ్వే పాఠాలు చెప్పాలి, ఇప్పుడు రా" అని చెప్పి తీసుకొనొచ్చి తనతో పాఠాలు చెప్పించడం మొదలుపెట్టాడు. మొట్టమొదటిగా ఒక 5, 6 మంది మహిళా అమ్మాయిలకి పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది 17 ఏళ్ల వయసులో సావిత్రిబాయి గారు. సో, తను 6గురితో మొదలుపెట్టినప్పుడు తన మీద అనేకమైనటువంటి రకాలైనటువంటి ఒక బురద చల్లడం, ఉమ్మి వేయడం, తిట్టడం, అందరూ కూడా తనని అసలు ఈ పాఠాలు చెప్తుంటే అసలు ఇంట్లో నుంచి బయటికి రావడం ఏంటి? మహిళలకు పాఠాలు చెప్పడం ఏంటి? అని చెప్పేసని అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేసినటువంటి పరిస్థితి. తాను ఇంట్లో నుంచి వస్తున్నప్పుడే ఒక సంచిలో ఇంకొక చీర కూడా తీసుకొనొచ్చేది. ఎందుకంటే తను ప్రతిరోజు బడికొస్తుంటే తన మీద బురద చల్లేవారు. ఆ బురదతో ఉన్నటువంటి చీరతో తను పాఠాలు చెప్పలేక, ఆ వేరే చీర మళ్ళీ బడికొచ్చాక కట్టుకొని మళ్ళీ పాఠాలు చెప్పి ఇంటికెళ్ళేది. సో, ఒక ది గ్రేట్ పర్సన్ 3 సంవత్సరాలు తిరిగేసరికి 3 పాఠశాలలో 150 మంది విద్యార్థుల్ని చేర్పించి దళితులు, మహిళలకి అత్యధిక మందికి విద్యను బోధించినటువంటి వ్యక్తులు. ఈ సమాజానికి ఈరోజు మన యొక్క సమాజం ఇంత ఉన్నత స్థితికి చేరడానికి ఆ యొక్క భార్యాభర్తల ఏసిన పునాదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సో, ఆ సత్యశోధక్ సమాజ్‌ని స్థాపించినటువంటి పూలే గారు తన మరణాంతరం తన చితికి కూడా సావిత్రిబాయి గారే నిప్పుపెట్టడం జరిగింది. స్వతహాగా వీళ్ళిద్దరికీ పిల్లలు లేరు. అయినా అనేక మంది పిల్లల్ని వీళ్ళు దత్తత తీసుకొని విద్యా బుద్ధులు నేర్పిరు. అందులో ఒక బాబుని కూడా సొంతంగా వీళ్ళ వారసుడిగా కూడా ప్రకటించుకోవడం జరిగింది. సో, ఆ తర్వాత తను సత్యశోధక్ సమాజ్ ఏదైతే ఉందో తన సమాజ్‌ని తాను వారసత్వంగా తను ఉన్నన్ని రోజులు కూడా దాన్ని నడిపించడం జరిగింది. ఆ తర్వాత తను అప్పట్లో వ్యాధిగ్రస్తులైనటువంటి వారికి అందరికి తెలుసు ది గ్రేట్ మదర్ తెరిసా. మదర్ తెరిసా గారు అనేక వ్యాధిగ్రస్తులకి, కుష్టు వ్యాధిగ్రస్తులకి సేవలు చేసినట్టే, ఆ సమయంలో ప్లేగు వ్యాధి
పూణే నగరంలో, మహారాష్ట్ర నగరంలో విపరీతంగా ఉన్న సమయంలో సావిత్రిబాయి గారు ఎవ్వరూ పట్టించుకోని సమయంలో ప్లేగు వ్యాధిగ్రస్తులందరికీ తను సేవలు చేసి, చివరికి అదే ప్లేగు వ్యాధితో తను కూడా మరణించడం జరిగింది. సో, ఒక ది గ్రేట్ పర్సన్. ఒకానొక సమాజంలో అంటే ఆ రోజున్న సమాజం ఎలా ఉందో మీరొకసారి ఆలోచించండి. ఈ రోజుకే మహిళలకి రక్షణ కరువైంది. ఈ రోజుకే మహిళలకి స్వేచ్ఛ కరువైంది. ఈ రోజులకే మహిళలకి చదువు కరువైంది. ఈ రోజుల్లో మహిళలకి అన్ని రకాలటువంటి ఆంక్షల మధ్య మహిళలు బతుకుతున్న ఈ సమాజంలో ఆ రోజు ఎలా ఉందో ఒకసారి మీరు ఊహించుకుంటే, ఆ రోజుల్లో ఆ సమాజంలో తను పైట కొంగుని ఇలా పైనేసుకొని అలా వచ్చినా కూడా సో, తన పోస్టర్ మీరు చూడొచ్చు. ఎంత ఔన్నత్యంతో ఎంత ఎంత అందంగా తను ఆ రోజు వచ్చేదో, అలాంటి ఒక మహిళని కూడా చూసి తట్టుకోలేకుండా బురద చల్లిన పరిస్థితి అంటే మీరు అర్థం చేసుకోండి. ఆ రోజుల్లోనే తను ఈరోజు మహిళలందరూ చైతన్యం వెనక ఆ రోజు తనేసిన పునాది ఉందనడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ది గ్రేట్ సావిత్రిబాయి పూలే గారికి మళ్ళీ ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే తన వారసత్వంగా ఈరోజు పాఠాలు చెప్తున్నటువంటి మహిళా ఉపాధ్యాయునులందరికీ కూడా పేరు పేరున వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.